హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, మీ శ్రేష్ఠి వ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ మా శ్రేష్ఠ బర్త్డే అండి ఈరోజు. మా శ్రేష్ఠ బర్త్డే సెలబ్రేషన్ చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే మా ఇళ్ళల్లో ఉన్న పిల్లలు కొంతమంది పెద్దలతో జరుపుకుంటున్నాము. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే మీరు మా వీడియోస్ పూర్తిగా చూడడమే, మాకు ఒక లైక్ ఇవ్వడమే. అదే మీరు ఇచ్చే మాకు పెద్ద సపోర్ట్ అండి. ఈరోజైతే మా ఇంట్లో పండగ రోజు, పండగ వాతావరణం చూడండి. నేను ఈరోజు స్కూల్కి శ్రేష్ఠని పంపించద్దు అనుకున్నా, కానీ తను అస్సలు వినలేదండి. ఎందుకంటారా, అయితే స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ నేను చాక్లెట్లు వంచాలి మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరికీ నా బర్త్డే అని చెప్పాలి మమ్మీ, మా క్లాస్ టీచర్కి ఇవ్వాలి మమ్మీ అని. ఇంకా తన హడావిడి. వాళ్ళ డాడీ చాక్లెట్స్ తీసుకురాకుంటే నైటు ఇట్లా తెల్లారంగా లేచి డాడీ చాక్లెట్స్ తీసుకొచ్చినామంటే తీసుకురాలని అంటే చాలా ఏడవడం అన్నట్టు. అట్లా ఏడిస్తే ఇంకా షాప్లో ఉన్న చాక్లెట్లు మళ్ళీ తీసుకొని వచ్చి స్కూల్కి రెడీ చేసి పంపించిన తర్వాత అప్పుడు స్కూల్కి పోయండి. ఇదిగో చూడండి, ఇక్కడైతే మేమైతే ప్రేయర్ చేసుకున్నాము, ఇంట్లోనే చిన్నగా ప్రేయర్ చేసుకున్నాము. ఇంకా మా ఫాస్టర్ అనే వాళ్ళైతే ఇంకా చాలా బిజీ, మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెవ్వరిని విలువలేదండి. ఇంట్లోనే జస్ట్ ఇంకా తను స్కూల్కి వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా ఆ రోజు పనికి వెళ్ళి వచ్చిన, ఈయన డ్యూటీకి వెళ్ళి వచ్చిండు. ఇళ్ళల్లో అంటే కొంతమందిని, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అందరిని ఏం విలువలేదండి, కొంతమందిని. ఇంకా శ్రేష్ఠ తనకు సంతోషం ఇవ్వాలి కదా ఆ రోజు అన్నట్టుగా కొంతమందిని పిలిచానండి. చాలా హడావిడి ఉంది, అసలు వాయిస్ ఉంచుదాం అనుకుంటున్నా ఒక్కొక్క ప్లేస్లో. చూడండి, ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో కదా చిన్న తండ్రి. నిజంగా అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కేక్ కట్ చేయడం ఇది ఒక హ్యాపీనెస్, ఇది ఒక పెద్ద పండగ లాంటిది. ఇంకా పిల్లలు పెద్ద పెరుగుతారంటే ఇంకా వాళ్ళ ఇష్టాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఇంత చేయలేము, వాళ్ళు చేసిన ఇంట్లో ఉండరు. అంటే ఈ జనరేషన్లో ఉన్న పిల్లల కోసం చెప్తున్నానండి. అంటే బాబు అలా చేస్తాడని కాదు, కానీ అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే చూస్తాం కదా ఇళ్ళల్లో పిల్లల బర్త్డేస్ అట్లా, ఇంకా ఫ్రెండ్స్ తోటి కలిసి చేసుకోవాలని, ఇంకా వాళ్ళకు అంటే ఇష్టాలు అనేటివి ఉంటాయి కదా అట్లా. కాబట్టి ఇంకా చిన్నప్పుడైతే పిల్లలకైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీ. ఇదిగోండి, మేము కేక్ కట్ చేస్తున్నాము, వీడియోనైతే వేరే వాళ్ళు తీస్తున్నారు చూడండి. ఇంకా వాళ్ళు ఇష్టం ఇస్తున్నారు వీడియోనైతే, కానీ తప్పదు కదా. ఇంకా అట్లా నా కొడుకు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈరోజు అయితే నైట్ టైం. చాలా అంటే చాలా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చాలా లేట్ అయిందండి, చెప్పాను కదా ఈ వీడియో లేట్ అయింది ఎందుకంటే పనులను బట్టి. నిజంగా అంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేసిన, వాటికి కూడా ఏమంత వ్యూస్ అయితే ఏం రావట్లేదు, ఎందుకో ఛానల్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. ప్రతి వీడియోలోనైతే ఛానల్ కోసం ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పడానికి అయితే నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుందండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే నా వంతుగా నేను కష్టపడుతున్నా. సరే చూద్దాం, దేవుని దయ, ఎప్పుడు ముందుకు వెళ్తే అప్పుడు వెళ్తుంది. కానీ కాకపోతే చూడండి, మా కన్నయ్య బర్త్డే అయితే ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇంకా సైలెంట్గా చూస్తుండు, కేక్ కోసం వెయిటింగ్ అన్నట్టు చూస్తాడు. ఇంకా అందరం తినబెట్టినాము చూడండి. ఫస్ట్ అయితే ఇంకా మేము తినబెట్టిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళతో అక్కడక్కడ సౌండ్స్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ పిల్లల హడావిడి ఇంకా అంత మామూలుగా లేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలా కామెడీగా ఉంటుంది మా దగ్గర. అంటే ప్రతిదీ చాలా కామెడీగా ఎంజాయ్ చేస్తారన్నట్టు, మాకెందుకులే అన్నట్టుగా అట్లా ఏం వదిలేసినట్టుగా ఉండరు, పట్టి లేనట్టుగా అట్లా ఉండరు. అంతా మన వాళ్ళు అన్న ఒక ఉంటుంది కదా, అది అంటే ఏంటి దాన్ని ఏమంటారు, ఒక మన వాళ్ళు కదా అన్న ఒక అట్లుంటుంది ఇక అంతే. అది అట్లా అందరు వస్తారు, మనం ఏదైనా చెప్పేసరికి వెళ్తాము వస్తాం కదా అందరి ఇళ్ళకి అట్లా. వాళ్ళ ఇంటికి వెళ్ళకుంటుంది అన్నట్టు ఉండదు. అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఏదైనా ఇట్లా చిన్నగా మనం ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నా చెప్పినప్పుడైతే అందరు వస్తారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరితోటి కలిసి చేసుకుంటే ఏదైనా. చూడండి, ఇంకా మా శ్రేష్ఠకి మేము తినబెట్టినాం కదా కేక్ కట్ చేసి, ఇప్పుడు ఇంకా తను మాకు తినబెడతాడు చూడండి. అక్కడ ఉన్న వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళందరూ ఇంకా శ్రేష్ఠకి అమ్మమ్మ అవుతారు కదా అందరూ, ఇంకా వాళ్ళైతే కీకలు కామెంట్స్. ఇంకా శ్రేష్ఠ అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాడు కదా, నా కొడుకు అయితే మంచిగా ఉన్నాడు కదా అట్లా.
చూసే వాళ్ళైతే ఎవరైతే దిష్టి పెట్టకండి, శ్రేష్ఠని అయితే ఆశీర్వదించండి. అసలు ఈ వీడియో నా బాబు బర్త్డే అయితే December 2 కండి. షార్ట్స్ అయితే పెట్టినా కానీ కాకపోతే లాంగ్ వీడియో రావడానికి ఇంత టైం పట్టింది. ఇంత టైం అంటే నిజంగానైతే ఖాళీగా లేను, వీడియోస్ తీయడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ ఏదో ఒకటి తీసి పెట్టాలి అంటే ఏంటో నాకైతే మనసు ఒప్పదండి. అంటే కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే మనకు అందులో కంటెంట్ ఉండదు, ఏముండదు. ప్రతిరోజు రెగ్యులర్ కంటిన్యూషన్గా షార్ట్స్ అవన్నీ అట్లా పెడతారు కదా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను తప్పు అని అనట్లేదు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అయితే చాలా అంటే చాలా బిజీ అయిపోయినా. ఆ బిజీకి కారణం ఏంటి అనేది కూడా దీనికంటే ముందు వీడియో చెప్పిన కదా, ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. అంటే మొత్తం జస్ట్ ఎడిటింగ్ చేసి పెట్టిన, వాయిస్ ఏమి ఇవ్వలేదు. చేద్దాం అనేసరికి ఇంకా నాకు అసలు ఇంత లేట్ అయింది. నిజంగా ఇంత లేట్ కావద్దు కానీ అయిందండి. ఇంకా దీనికి అంటే నా మిస్టేక్ అని ఏం లేదు, ఎవరి మిస్టేక్ అని ఏం లేదు. నాకు పనుల వల్ల అంటే నా పనుల వల్ల అసలు నేను వీడియో అప్లోడ్ చేయడం అనేది ఇంకా కుదరలేదండి. అట్లా అందుకోసమనే ఇంత లేట్ అయింది. ఈ మధ్యలో అసలు వీడియోస్ అనేటివి ప్రతిదీ లేట్ అవుతుంది. కానీ నాకు సాధ్యమైనంత వరకు నేను పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు అస్సలు వీలు అవ్వట్లేదు. ఇంకా పక్కన పెడితే ఇంకా శ్రేష్ఠ బర్త్డే ఎంజాయ్ అయితే మొత్తం చూసేయండి. ఏ ఒక్క కాడ కూడా అస్సలు మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకుండా చూడండి ప్రతిదీ. ఇంకా మాకన్నా ఇదిగో చిన్నమ్మ వాళ్ళు, వీళ్ళు ఇంకా అంటే మా దగ్గరే ఉంటారు చిన్నమ్మ వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా అందరూ హడావిడి గందరగోళంగా జరుగుతుంది అన్నట్టు. అక్కడక్కడ వాయిస్ ఉంచుతాను అనుకుంటున్నాను, మళ్ళీ తీసేస్తున్నాను, అట్లుంటుంది హడావిడి అక్కడ. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారన్నట్టు, ఇంకా చూస్తున్నారు కదా అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నడుస్తుంది చూడండి. ఇంకా మాకు తినబెట్టిండు కదా శ్రేష్ఠ, అట్లనే ఇంకా చిన్నమ్మ వాళ్ళకు కూడా తినబెట్టడానికి అయితే తనకు ప్రతిదీ ఇంకా పర్టికులర్గా చెప్పాలి. ఇంకా చిన్నోడు కదా పాపం, ఒక్కొక్కటి అట్లా ఇంకా ఏం అట్లా అర్థం అవ్వట్లేదు చిన్నదానికి. అట్లా ఇంకా కొంచెం పెద్ద పెరుగుతా అంటే అన్నీ నేర్చుకుంటాడు. కాకపోతే ఇంక ఇప్పుడైతే అన్నీ చెప్పాల్సిందే కదా, తప్పదు. చూడండి ఇంకా మా చిన్నమ్మని అయితే కొంచెం ఫోటో కోసం అని అన్ని ప్రతిదీ ఫోటో అంటే ప్రతిదీ అంటే అక్కడ నా ఫోన్ కాదండి, నా ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది. కానీ అక్కడ మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ దగ్గర ఫోన్లు, పిల్లల దగ్గర అయినా పెద్దవాళ్ళ దగ్గర ఉన్నారు. అందరు ఇటు చూడు అంటూ ఉంటా అంటే ఇంకా ఫొటోస్ అందరు ఫోన్లలో చూడడం, అందరు తీసుకోవడము, అట్లా అన్నట్టుగా అంతా మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. అసలు ఈరోజు శ్రేష్ఠ బర్త్డే కదా, శ్రేష్ఠ బర్త్డే అని నా ఫోన్ గ్యాలరీ మొత్తం నిండిపోయిందండి. అంతమంది విషెస్ చెప్పడం వల్ల మన ఛానల్లో తక్కువ మంది చెప్తున్నారు, కానీ కాకపోతే ఇంకా మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజైతే నాకు ఫోన్ గ్యాలరీ మొత్తం నిండిపోయింది. చిన్నదాని బర్త్డే కానీ నేను ఇట్లా కాదండి, ఇంకా నేను కొంచెం వేరేలా చేద్దాం అనుకున్నా కానీ నాకు సమయం అనేది సరిపోలేదు. ఇంకా అన్ని విధాలుగా కొంచెం ఇబ్బంది ఉండే, అందుకోసమని ఇంకా నేను అనుకున్నట్టుగా చేయలేను. చూడాలి దేవుని చిత్తం అయితే, దేవుని దయ. నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలనుకుంటున్నా, చూస్తా. ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ అందరం మా రూమ్ మొత్తం నిండేసినాం అన్నట్టు. ఇంకా మా శ్రేష్ఠ వాళ్ళ అన్నయ్య ఇంకా తను ఇంకా మా పులన్న అంటాడు. ఇంకా ఈయనైతే వీళ్ళిద్దరు ఇంకా బ్రదర్స్. చూడండి మాతోటేమో ఫోటో అట్లా దిగలేడు కానీ శ్రేష్ఠ చూడు అక్కడ ఎంత మంచిగా పోజులు పెడతాడు కదా. అట్లా అందరు దిగేసరికి ఇంకా కొంతమంది రాలేరు, దిగండి అంటే ఇంకా దిగమని ఇంకా దిగులు లేదు. అట్లా ఉంది. ఇంకా మా మమ్మల్ని తెలుసు, అక్షయ తెలుసు మీకు ఆల్మోస్ట్. ఇంకా చిన్నమ్మ అక్షయ వాళ్ళ మమ్మీ ఇంతకుముందు ఫొటోస్ దిగారు కదా, ఇంకా వాళ్ళు ఇక పిచ్చి లేచింది ఇంకా శ్రేష్ఠకు. ఇంకా వాళ్ళ అక్కయ్య వస్తే ఇంకా బాగా మారం ఎక్కువ చేస్తాడు. కథం స్టార్ట్ చేసింది ఏడుపు, ఫోన్ కావాలి, ఫోన్ చూడడానికని. అంతే ఇంకా ప్రతి బర్త్డేకు ఈయనైతే శ్రేష్ఠ అట్లనే చేస్తాడు. ఎప్పుడు ఫోన్లో చూసుడు, ఈ ఫొటోస్ దిగుదాం అట్లా ఏం లేదు. ఈయనని ఫొటోస్ తీయాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. మనం ఎంత సముదాయించినా, మనం ఎంత సర్ది చెప్పినా ఏడుపు స్టార్ట్ చేసింది అంటే ఇంకా వినేది లేదు, అట్లా వేస్తాడు శ్రేష్ఠ అయితే. చూడండి ఇంకా లాస్ట్కి అయితే అసలు ఇంకా దిగనే లేదు పాపం, బిడ్డతోటైతే ఇంకా దిగనే లేదు. ఎంత బుదరకి ఇచ్చినా అంతే ఏడుచుకుంటూనే ఉన్నాడు, అట్లనే ఉండడు. చూడండి ఎంత బుదరకి ఇచ్చినా కూడా వినలేదు, వాయిస్ పెంచిండి, ఏడుచుడు.
కథం ఇంక వదిలేసుకొని ఇంకా సర్లే అని ఎంత చెప్పినా చూడండి, ఎంత అంటే నచ్చ చెప్పినా కూడా దాంట్లో కూడా అది చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఏడ్చుకుంటూనే అట్లా బాగా మారం చేస్తాడు శ్రేష్ఠ అయితే. చూడండి ఇంకా అంతే ఇంక వదిలేసి ఇంకా ఉన్న వాళ్ళందరికైతే కేక్ కట్ చేసుకుంటూ ఇచ్చేసినాం, ఇంకా అయిపోయింది. ఎంత చెప్పినట్లేడు. ఇంకా మేమైతే ఒకటి ఫ్యామిలీ అంటే సారీ అండి ఫ్యామిలీ అంటే ఒకటి గ్రూప్ ఫోటోలాగా దిగుదామని ఇంకా అందరినీ పిలుస్తుంటే పాపం వాళ్ళందరూ ఇంకా కొంచెం ఇక నేను యూట్యూబ్లో పెడతా అన్నమోలే ఇంకా నేను ఎందుకు అని చాలా వరకు సతాయించారు, చాలా వరకు సతాయించుకుంటూనే ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే వదిలిపెట్టలేను, అందరు వచ్చేదాకా నేనైతే వదిలిపెట్టలేను. అందరం కలిసి ఫోటోలు అయితే ఇంకా కొన్ని దిగినాము. కొంచెం వీడియో లాగా మనకు అయితే చూపించాలి కదా, మా దగ్గర చిన్న తండ్రి సెలబ్రేషన్ ఏ విధంగా జరిగింది అనేది నేను చూపిద్దామని పర్టికులర్గా ఇంకా అందరిని అయితే నేను పిలిచిన. వచ్చిండ్రు, చాలామంది రాలేరు, చాలామంది వచ్చారు. అంటే వాళ్ళ పనుల వల్ల కొంతమంది రాలేకపోయినరు. చూడండి ఇంకా అందరు పిల్లలు అందరు ఉన్నాము. అసలు ఇంకా నేనైతే ఫుడ్ అట్లా ఏం ప్రిపేర్ చేయను అనుకొని సైలెంట్గా ఉన్నాను. కాకపోతే చిన్నతండ్రి బర్త్డేకు కొంతమందికైనా పెట్టాలని నాకైతే ఆశ, ఫుడ్ పెట్టాలని. ఇంకా అట్లా మళ్ళా ఫైనల్గా నేను సాయంత్రం అయింది పనికి పోయి వచ్చేసరికి, అయినప్పటికీ కూడా నేను అలసిపోకుండా కొంతమంది కన్నా పెట్టాలని కొంచెం ఫుడ్ అయితే అరేంజ్ చేసిన. ఇంకా ఈ బర్త్డే ఫంక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అరేంజ్ చేసిన. ఇంకా ఉన్నవాళ్ళు చాలామంది తినలేరు, కొంతమంది తిన్నారు. ఆ కొంతమంది అయినా ఓకే హ్యాపీ, కానీ నేను ఆ విధంగానైనా దేవుని ఆశీర్వాదాలు తనకు ఉండాలి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మనమే తినడం, మనమే ఉండడం, మనమే కాదు వేరే వాళ్ళకు ఒక్క ముద్దైనా మనం పెట్టినామనుకో అట్లా మనకైతే ఆశీర్వాదం ఉంటుంది. నేనైతే దాన్ని నమ్ముతా ఖచ్చితంగా. దేవుడు ఇష్టపడే అది కూడా అదే, మనం తినడం, మనమే ఉండడం. మన వరకే కాదు లైఫ్ అంటే, మనము కొంతమందికైనా ఒక పూటైనా ఒక్కరికైనా భోజనం పెట్టడము అది అది మన మనసుకు శాంతి ఉంటుంది, దేవుడు కూడా ఇష్టపడతాడు. అందుకోసమే చిన్న తండ్రి బర్త్డే సెలబ్రేషన్ ఇంకా ఫుడ్ కొంతమందికి ఇంకా అదే ఎందుకో నాకు చూపించాలనిపించలేదు, అందుకనైతే అదైతే వీడియో తీయలేదండి. ఫుడ్డు అందరికీ పెట్టడం అది చేయడం నాకైతే ఎందుకో నచ్చలేదు, తీయలేదు. అంటే వీడియో చేయాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఉండి ఏది పడితే అది తీసి పెట్టాలనేది నాకు అనిపించదు. అంటే నాకైతే నా మనసు అయితే అలాంటిది కాదండి. చూపిద్దాం, వీలైనప్పుడు చూపిద్దాం, లేదంటే లేదు అన్నట్టుగానైతే ఇంకా నేనైతే అది ఫుడ్ పెట్టడం అయితే చూపించలేదు, జస్ట్ వంటలు చేసిన. ఇదిగోండి చికెన్ చేసిన, వంకాయ ఆలుగడ్డ. ఈరోజు కొంతమంది తినరు కాబట్టి వంకాయ ఆలుగడ్డ చేసిన, తినే వాళ్ళకు చికెను కొంచెమే అండిన. ఎందుకంటే నేను అసలు అనుకోలేదు చేస్తాను ఫుడ్ ప్రాసెస్ అయితే, అందుకోసమైనా కొంచెమే అండినదైతే మంచిగా అందరికి పెట్టిన. తినే వాళ్ళైతే తిన్నారు, కానీ నేనైతే ఇంకా ఆశీర్వదించారు. ఇదైతే ముందు రోజు ఇంకా మా మైరా శ్రేష్ఠ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇది December 1st రోజు ప్రేయర్కి వెళ్ళాం కదా, ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ ఇది. ఇంకా మా మైరా తల్లి ఇంకా శ్రేష్ఠ ఇంకా వాళ్ళ హడావిడి, ఇంకా ఈ ఉన్నోళ్ళందరికంటే ఇంకా వీళ్ళిద్దరు హడావిడి ఎక్కువ ఉంది. ఇదైతే అసలు వీడియో తీయలేమండి, జస్ట్ ఈ క్లిప్ తీసినా కాబట్టి ఇంకా మా మైరా గారు కూడా వీడియోలో ఉండాలి అని ఇంకా ఇదైతే ఈ క్లిప్ అయితే యాడ్ చేసిన. ఇంకా కేక్ కోసం అయితే వెయిటింగ్ వీళ్ళిద్దరు కలిసి కట్ చేసిండ్రు. నేను అనుకుంటే ఏడ్చుడు మైరా తల్లి కూడా ఇక్కడ. వీడియో మీరైతే అందరూ పూర్తిగా చూస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా శ్రేష్ఠని బ్లెస్ చేయండి. చూడండి ఒక చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్న తండ్రి అయితే ఇది ఫస్ట్ బర్త్డే, మా శ్రేష్ఠ ఫస్ట్ బర్త్డే రోజు. ఇది నైట్ ఒక 2-3 అవుతుంది. ఆ టైంలో కూడా తనైతే మెలకువతోటి ఉండి డ్యాన్స్ చేసిండు. ఇది నా స్వీట్ మెమొరీ. ఇది స్టేటస్ పెట్టిండ్రు మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు, హ్యాపీ బర్త్డే శ్రేష్ఠ అని స్టేటస్ పెడితే నేను దీంట్లో యాడ్ చేసుకున్నా. ఇది నా కొడుకు వీడియో, యూట్యూబ్లో ఉంటే ఎప్పటికి చూసుకోవచ్చు కదా అని. చూస్తున్నారు కదా నా కొడుకు ఎంత చిన్నాడో, ఆ చిన్నప్పుడు కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడో చూస్తున్నారు కదా.